ఎవరికొకరు తగ్గకుండా ఒకరికొకరు మంచిగా రాసుకొచ్చుకున్నారు. ఆన్లైన్ ద్వారా ఎన్నో వాళ్ళ తిప్పలు పడ్డారు. ఒడిదుడుకులు ఉన్నాయి. నేర్చుకోండి, సక్రంగా డీప్గా నేర్చుకోండి. మీరు చెప్పే ప్రతి మాట ప్రతి గుండెకి చేరుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి చేరుతుంది. మీరు చెప్పిన మాట వేరే వాళ్ళు వేరే విధంగా చెప్పినప్పుడు సులకనవుతారు. బైబిల్కి అటు ఇటుకి వెళ్ళకండి. ఈ దినాలలో యూట్యూబ్ను ఓపెన్ చేస్తే అనేక మంది చెప్తారు. బైబిల్ ఏం చెబుతుంది, వాళ్ళు ఏం చెబుతున్నారు, మనం ఏం చెప్పాలి. దానికంటే ముందుగా ఇంత పవిత్రమైన పరిశుద్ధమైన స్థలంలో మీరు నిలబడి మీరు ఆ మాటలు చెప్తున్నప్పుడు ధ్యానపూర్వకంగా దేవుని మీద భారం వచ్చి ఆయన సహాయం ద్వారా మీరు నేర్చుకోవాలని, మరి ఒక తరుణం దేవుడు మనకిస్తే ఇంతకంటే బెటర్గా, ఇంతకంటే మరీ ఉత్సాహంగా దేవుని మాటలు మీ నోటి నుంచి రావాలని కోరుకుంటూ, దయచేసి అందరూ నిలబడినట్లయితే ఒక చిన్న పల్లవి పాడుకునేసి, ఒక శరణం పల్లవి పాడుకునేసి కొన్ని మాటలు నేను కూడా చెప్పేసి ముగిస్తాను. అదే పాస్టర్ గారికి నా సమయాన్ని ఇస్తాను. దయచేసి అందరూ నిలబడదాం. కావాలి తర్వాత ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసయ్య దైవం దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చుందాము. అందరు తిరగొద్దండి, అటు ఇటు తిరగొద్దు.
కూర్చోండి, అటు ఇటు వెళ్ళకంటే కూర్చోండి. ఒక 5 నిమిషాల్లో నేను పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తాను. 5 నిమిషాలు. 7 మాటలు మనం విన్నాము. కలువరి శిలువలో తన కార్యాన్ని ముగించుకున్నటువంటి క్రీస్తు కలిగినటువంటి 7 మాటలు విన్నాము. ఆ 7 మాటల యొక్క విశిష్టత ఏంటో నేను మీకు కొంచెం 2 నిమిషాలు తెలియజేస్తాను. మొదటి మాట పలికాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కనుక వీరిని క్షమించండి. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుని టక నేను చెప్తాను. దేవుడు క్షమారూపం, అది దేవుని యొక్క క్షమారూపం. దానికంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. దేవుడు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. నేటి దినాలలో మనుషులు అనుకోవచ్చు, ఆయన దేవుడు కదా, ఏ శిక్ష వేసినా ఏం చేసినా భరిస్తాడు, ఆయన మనిషి కాదు కదా అనేసి. అందుకనేసి బైబిల్ చెబుతుంది ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సంపూర్ణ మానవుడు ఎంత శిక్షను అనుభవించగలడో, ఎంత ప్రమాదాన్ని ఫేస్ చేయగలడో, ఎంత ఘోరమైన మరణాన్ని కూడా మానవుడు తన స్వభావాన్ని మార్చుకోకుండా ఎలా తట్టుకోగలడో యేసు ప్రభు మన కళలు చూపించాడు. అందుకే నేను చెప్పాను, ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు. నా శరీరము, రక్తము, ప్రాణము ఎలాగుందో ఆయన కూడా అలాగే ఈ లోకానికి వచ్చాడు. తల్లి గర్భం నుంచి జన్మించాడు. నేను తల్లి గర్భం నుంచి ఎలా జన్మించామో ఆయన కూడా అలాగే జన్మించాడు. కనుక ప్రతి మానవుడు కూడా క్షమించగలడు ఇతరులను. ఇదిగో నేను క్షమించినట్టుగా మీరు కూడా క్షమించాలనేసి ఆయన మొదటి మాట మీకు నాకు నేర్పిస్తా ఉన్నాడు. ఇది ప్రవచన నెరవేరు. యెషయా గ్రంథము 53:12 చెప్పిన మాట లూకా సువార్త 23:34 నెరవేర్చాడు ఆయన. ప్రవచనాలు ఎప్పుడు చెప్పబడ్డాయి? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, అంతకంటే ముందు దాదాపు 1000 సంవత్సరాల ముందుగా దావీదు భక్తుని ద్వారా సెలవించబడిన మాటలు ఉన్నాయి. 750 సంవత్సరాలకు ముందు యెషయా భక్తుడు సెలవించినట్టు ఉన్నాయి. అంతకంటే ముందుగా కూడా చెప్పినటువంటి మాటలు అనేకమంది ఉన్నాయి. కనుక ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు, కానీ లేఖనాలను కొట్టివేయడానికి రాలేదని ఆయన ముందు స్పష్టం చేశాడు. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, నీలాంటి మానవుని నేను, ఇదిగో నా సహోదరుల కోసం నేను నా ప్రాణాన్ని పెడుతున్నానంటే, సహోదరుడెవడు? రక్త మాంసాలు గలవాడు. సహోదరుడెవడు? తన స్వారూప్యములు ఉన్నవాడు. సహోదరుడెవడు? తల్లి గర్భాన్ని నుంచి పుట్టినవాడు. సహోదరుడెవడు? పాపంతో నిండినవాడు. ఈ సహోదరుని రక్షించడానికి, త్రోసివేయబడ్డ సహోదరుడు తిరిగి హక్కును చేర్చుకోవడానికి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడు అంటే ఎవడు? రక్త మాంసాలు కలవాడు. కనుక ఆయన మొట్టమొదటి మాట ఏం చెప్పాడంటే సిలువలో, ఇదిగో నా ప్రాణాన్ని తీస్తున్నా కానీ, నన్ను పొడుస్తున్నా కానీ, నన్ను హింసిస్తున్నా కానీ, నా చెంపలు పెరుగుతున్నా కానీ, నా పైన ఉమ్మి వేసినా కానీ, నన్ను కాళ్ళతో తన్నినా కానీ, నన్ను డొక్కలో పొడిచినా కానీ నేను అనుక్షమించాను. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని నాతో వెంబడించాలి. మరి ఆయన సిలువలో పలికిన మాట ఎవరు నెరవేరుస్తున్నారు చెప్పండి. రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నేను చెప్తున్నాను. లూకా సువార్త 23:43 చెప్పబడిన మాట. ఈ మాటకి అర్థం ఏంటంటే, రక్షకుడు రక్షణ స్వరూపం. నువ్వు నేను చెప్పలేము అన్నమాట. ఇదిగో నేను పరదేశంకి వెళ్ళిపోతున్నాను రూపాయి. మన తాతలు తండ్రులు ఎంతోమంది చనిపోయారు కదా, ఇదిగో మన ఆయన కూడా చెప్పలేదు నాకు, అయ్యా నేను ఇదిగో పరలోకానికి వెళ్తాను, నేను తీసుకుపోతాను. ఆయనకే దిక్కు లేదు. తను తీసుకెళ్తాడా? లేదు. అది ఎవడు చేయగలడు? రక్షకుడు మాత్రమే చేయగలడు. మనం రక్షించుకోగలమా? మనము లేవు. పాపము లేని పరిశుద్ధత గల రక్షకుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆ రక్షణను నీకు ఇయ్యడానికి ఆ శిలువ మన మీద చేసినటువంటి యాగం అది. ఆ యాగంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను రక్షిస్తున్నాను. రక్షణ స్వరూపాన్ని ఆయన చూపించాడు. యెషయా గ్రంథం 66:2 ఉంటుంది లేఖనం అది. యెషయా గ్రంథము 66:2 ఉంటుంది. ఆ నెరవేర్పు వచ్చేసి లూకా సువార్త 23:43 ఉంది. మూడో మాట ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 29, 26, 27 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇది ఆదరణ మాట.
కుమారుడు తల్లికి ఇచ్చేటువంటి ఆదరణ మనం నేర్చుకున్నాం కదా. శ్రేష్ఠ కుమారుడు యేసు ప్రభు తన తల్లికి, తర్వాత కుమారులు ఉన్నారు యేసును పెళ్లి చేసుకున్న తర్వాత. బాధ్యత ఎవరికి ఉంటుంది? యూదుల ప్రకారము శ్రేష్ఠ కుమారుడు, శ్రేష్ఠత్వం కలిగినటువంటి కుమారుడు తల్లిదండ్రులు చూడాలి. కనుక ఆయన మరణిస్తున్నాడు అత్యంతంగా యవన ప్రాయంలో. తన తల్లిని చూసుకునే వాళ్ళు ఎవరు? తల్లి చనిపోయాడు. తను 30 సంవత్సరాల వరకు తల్లితోటి కష్టపడ్డాడు ఆయన. తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకం లేదు. కనుక ఈయన ఏం చేశాడంటే తనకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి వాడు యోహాను, ఆయన ఎంత సన్నిధిలో కూర్చుంటాడంటే దేవుని యొక్క గుండె కొట్టుకుంటున్నప్పుడు ఆ చప్పుడు వినబడేంత దగ్గరగా కూర్చున్నాడంట ఆయన. అంటే అంత దగ్గరగా చూసినటువంటి యోహానికి ఆయన అప్పగించాడు. ఎందుకంటే అంత నమ్మకత్వం. మరి నీకు నాకు దేవుడు సువార్తను అప్పగించాడు నమ్మకంగా. మరి మనం చేయగలుగుతున్నామా? అప్పగించాడా? ఆయన వెళ్ళిపోతే ఏమన్నాడు? మీరు సర్వలోకముని కలిగి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. మరి ఎక్కడ వెళ్తున్నామా మనం? లోకాన్ని చూసి భయపడుతున్నాం కదా, లోకాన్ని చూసి భయపడుతున్నాం. 4వ మాట ఏంటంటే, దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? మార్కు సువార్త 15:34 మనం చూస్తాం. అది దీని నెరవేర్పు ఏంటి? నరుడు విడవబడిన రూపం ఇది. మనం ఇందాక చెప్పాను, స్టార్టింగ్ లో నేను చెప్పాను, క్రీస్తు యొక్క స్వరూపం ఎలాంటిదంటే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. దేవుడుగా ఉండి సిలువ ఎక్కితే ఏమవుతుంది? ఆయన ఏం చెప్పాడు? వ్యాధులను బాగు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, సర్వాన్ని నా ఆధీనంలో ఉంచుకున్నానని చెప్పాడు, నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. సిలువ వేసి ఏమంటావు? నువ్వు కూడా ఏమంటావు, నేను కూడా ఏమంటానంటే ఆయన దేవుని కుమారుడు కదా, ఆయనకి ఏమవుతుంది? అవునా? దేవుని కుమారుడు సంగతి ఏమవుతుంది? మళ్ళీ బతుకుతాడు. దాన్ని ఇక్కడ నిరూపించుకున్నాను, నేను మానవుడిని అని. ఈ మాట ద్వారా ఆయన విడిపించుకున్నాడు. దేవుడు వదిలేశాడు. ఎందుకంటే దేవుడు వదిలేశాడు? దేవుడి లోకానికి తన కుమారుడిని పంపించవలసిన అవసరం ఏంటంటే ఆ పాప శిక్ష, నా సహోదరుల శిక్షను నేను భరిస్తానని ఆయన వాదన చేశాడు కనుక ఆయన కసి పుట్టిందంట క్రీస్తు మీద, దేవునికి కుమారుడి మీద. వాడిని నొలగొట్టాల, చెంపాల, కొయ్యాలనేసి. అందుకే బైబిల్ ప్రకారం ఏం చేస్తుందంటే, ఆయనను నలకు కొట్టుటకు దేవునికి ఇష్టమాయను. బాబు ఎవరమ్మా? ఆయనను నలగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. మనం అనుకుంటాం, గొగ్గోలు పెడతాం, ఇదిగో నేను సిలువుకి వెళ్తున్నాను, యెరూషలేముకి వెళ్తే నన్ను సిలువ వేస్తానని చెప్పాడు. పేతురు అంటాడు ఎదురుకొచ్చి, అట్టంట కుదురుతుంది, నీకు అది తగ్గిపోవాలి, కావాలంటే మేము పోతాం అంటాడు. యేసు ప్రభు అంటాడు, సాతాను నా వెనక్కెళ్ళు. సాతాను కూడా ఆటంకపరిచింది ఎన్నోసార్లు. ఆయన ఆ జయాన్ని చూడకూడదని, ఆ మరణపు ముళ్ళుడు విరవకూడదని, సాతాను యొక్క బలాన్ని కృంగదీయకూడదని యేసు ప్రభుకి ఎన్నోసార్లు అడ్డం పడింది సాతాను. పేతురు రూపంలో కూడా అడ్డం పడుతుంది, పేతురు రూపం కూడా అడ్డం పడుతుంది. జయించాడు ఆయన. సాతాను ముళ్ళును, మరణపు ముళ్ళును వెరగొట్టాడు. సాతాను తలను చితగొట్టాడు. ఎవరిలాగా? దేవుడిలాగా కాదు, మానవుడిలాగా. మరి ఆ తలను నువ్వు నేను చితగొట్టగలమా? కొట్టగలమా? కానీ మనకేముందంటే పిరికితనం ఉంది. యేసు ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు, భయపడబాకండి, నేను లోకాన్ని జయించాను. మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, నాలో ఉన్నారు కాబట్టి, నా రక్తంలో పాలు పంచుకున్నారు కాబట్టి మీరు కూడా లోకాన్ని జయిస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే పారిపోతున్నాం వెనక్కి. విడవబడ్డాడు మానవుడిగా. కుమారుడిగా అనేక కార్యాలు చేశాడు. మానవుడిగా విడవబడిన తర్వాత ఆయన సిలువ మీద శ్రమ పొందాడు. సిలువ భారాన్ని భరించాడు, ఆ గాయాల భారాన్ని భరించాడు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఈ మరణాన్ని భరించగలడు, ఈ గాయాలను భరించగలడు, పరలోక రాజ్యం కోసము. సంసారం చెప్పాడు కదా, ఆత్మను స్థిరంగా అప్పగించాలి దేవుడికి. ఎస్, అవును. నరులారా తిరిగి రండి. దేవుడు పిలుస్తున్నాడు ఆత్మలను. మన్నుగా మన శరీరం అవుతుంది, ఆత్మ ఆయన సంస్కారం కనుక ఆయన దగ్గరికి వెళుతుంది. మరి దాన్ని నువ్వు ఎంత పవిత్రంగా ఉంచాలి? నువ్వు బంగారాన్ని కొన్నావు, బంగారాన్ని కొన్ని తర్వాత వాడు ఒక స్టాంప్ వేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, ఒరిజినల్ బంగారం అనేసి.
నువ్వు దాన్ని తీసుకొచ్చి వేరే వాడి దగ్గర కరిగించేసి కాని బంగారాన్ని కలిపావు. నీ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మళ్ళీ వాడు తీసుకుంటాడా? సర్టిఫికేట్ చూపించినా తీసుకొని నేను మళ్ళీ కరగబెడతాడు. నీలో ఉన్న ఒరిజినాలిటీని పోయిందని చెప్తాడు, తీసుకుని పక్కన పడేస్తాడు. లాభమా? కనుక ప్రియులారా, మన హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మానవులుగానే దేవుణ్ణి మనం ఎరగాలి. మానవులుగానే దేవుని మార్గంలో మనం నడవాలని ఆయన ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. 5వ మాట, నేను తప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28. దీనికి చాలా వేదన ఉంది. దీని దైవ మానవుడు ఆవేదన రూపం. ఇది దైవ మానవుడు ఆవేదన రూపం. మరి దేవుడు తప్పికోవడం ఏంటి? ఈ ప్రవచన కీర్తన గ్రంథం 22వ కీర్తన 15వ వచనంలో ఉంటారు. అలాగే 69వ కీర్తన 21వ వచనంలో ఉంటారు. ప్రవచనాలు ఇవి. ఆయన నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆ ప్రవచనాలు నెరవేర్చడం ఎవరి చేత కాదు. మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. అనేక మంది ప్రవక్తలు వచ్చారు, చేయలేదు ఇలాగా ఎవరు కూడా. తన ప్రాణాన్ని ఎవరు పెట్టలేదు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. యోహాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని నామాన్ని ప్రకటించారు. దేవుని గురించి ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ నీకోసం నా కోసం తన ప్రాణం పెట్టే కెపాసిటీ వాళ్ళకి లేదు. కనుక ఈయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నేను పెడతాననేసి, ఇదిగో నన్ను ఇష్టం వచ్చినట్టు చేసుకునేసి దేవుని దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాడట. అది ఆయన తప్పికొండ పెట్టి చెప్పండి. మనం చూసే ఇందాక మన వాళ్ళు మాట్లాడుతుంటే, బండని చీల్చి నీరిచ్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మానాన్ని మధురంగా మార్చిన దేవుడు. అలాంటి దేవుడు ఆకాశానికి భూమికి ఉన్నటువంటి ఈ నీటిని ఆకాశంలో బంధించిన దేవుడు, సముద్రాన్ని బంధించిన దేవుడు. మరి ఆయన తప్పుకోవడం ఏంటి చెప్పండి? ఏం దప్పిక అది? ఆత్మీయమైన దప్పిక, దాహముల దప్పిక. ఎందుకు ఆయన దాహం కొన్నాడంటే ఇక్కడ చాలా స్టోరీ ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరం ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనతోటి అనేక మంది వచ్చి చేరారు. ఆయనతోటి తిరుగుతూ ఉన్నారు. 3 గుంపులుగా చేరారు. ఒకరు స్వస్థతల కోసం వచ్చారు, 2వ వారు ఆయన పెట్టే భోజనం తినడానికి వచ్చారు, 3వ వారు ఆయన యందు విశ్వాసం ఉంటున్న వారు కొంతమంది. చూడండి, 100 మంది ఉన్నప్పుడు ఆ 100 మందిలో 10 మంది మాత్రమే ఆయన మాటను అంగీకరించిన వారు ఉన్నారు. మిగతా 90 మంది, ఆ 90 మంది కోసం ఈయన దాహం కొన్నాడు. ఆ 90 మంది కోసమే ఈయన దాహం కొన్నాడు. దాంట్లో నువ్వు నేను కూడా ఉన్నావు, గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్గా ఉన్నారా? దాంట్లో నువ్వు నేను కూడా ఉన్నా. నీ కోసం నా కోసం కూడా ఆయన దాహం కొన్నాడు. దాహం తీర్చగలవా? ఎలా తీరుస్తావు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించు, ఆటోమేటిక్గా దాహం తీరిపోయింది ఆయనకి. నువ్వు ఇతరులను ప్రేమించు, వారి కోసం నేను త్యాగం చేయి, దేవుడు దాహం తీరుతాడు. అది చేయలేకనే ఆయన దాహం కొంటున్నాడు అనేది బైబిల్ చెబుతున్నటువంటి మాట. చేయగలుగుతున్నావా? 10 మంది మాత్రమే ఆయన దాహం తీర్చేవన్నారు. మిగతా 90 మంది సంగతి ఏంటి? ఎంత దాహం ఉంటుంది? 1 లీటర్ బాటిల్ కొన్నావు, 1 కుక్క తాగి నువ్వు, మిగతాయన్ని ఉన్నట్టే కదా లెక్క. అక్కడ 100 మందిలో 10 మంది దేవుడిని నమ్ముకున్న వారు ఉంటే మిగతా 90 మంది ఏమైపోతున్నారు? ఆయనే అంత దాహంగా ఉన్నప్పుడు, ఆ భారాన్ని నీ మీద నా మీద పెట్టినప్పుడు మనం ఎంత దాహంగా ఉండాలి? ఇంకా ఉందా మరి నీకు అదాహం? ఉందా నీకు అదాహము? ఇలాంటి ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు మనకి ఎందుకు చేయాలి? ఎన్నిసార్లు ఉంటారు ఈ మాటలు? హల్లెలూయా. మరి ఏం చేయగలుగుతున్నాను చెప్పండి? 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 18:30 ఏంటిది సమాప్తము? విమోచకుడు, విజయ రూపం. విమోచకుడు, ఈ లోకానికి పాప విమోచకుడిగా ఆయన వచ్చాడు. ఆ పాపాన్ని విమోచించిన తర్వాత ఆయన విజయ గీతం పాడాడు. విజయధ్వని మోగించాడు. విజయ డబ్బని మోగించాడు ఆయన. విజయ ధ్వని చేశాడు ఆయన. మరి ఆ విజయధ్వని నువ్వెప్పుడు నేను ఇప్పుడు చేయాలి చెప్పండి? పౌలు గారు చేశాడు. ఇదిగో నా పరుగును నేను కడగొట్టించాను. చెప్పగలవా నువ్వు ఆ మాట? విజయ దుందబి నువ్వు మోగించగలవా? యేసు ప్రభు నీకు నాకు సాదృశ్యం కదా. పిల్లలను స్కూల్లో వేస్తాం కదా, కాఫీ రైటింగ్ బుక్ ఇస్తాం మనం. ఆ పైన ABCDలు అన్ని రాసి ఉంటాయి. అవి చూసి మనం కింద రాయాలి.
ఆ ఏబిసిడీలు రాసిన పుస్తకం యేసు ప్రభు అయితే కింద రాసేవాడు నువ్వు నేనే. రాయించగలుగుతున్నావా? మనం రాయగలుగుతున్నావా మన అక్షరాన్ని? గుర్తుపెట్టుకోండి, ఆయన మనకు ఉదాహరణ. ఆయనకు ముందు మనకంటే ముందు నడుస్తున్నాడు ఆయన. గొర్రెల కాపరి ముందు వెళ్తున్నప్పుడు గొర్రెలన్నీ కూడా కాపరిని వెంబడిస్తాయి. మరి నువ్వు వెంబడించగలుగుతున్నావా? విమోచన ఏది? నీ కుటుంబంలో ఎంతమందికి ఉంది విమోచన? నీ భార్యకు, నీ భర్తకు, నీ కుమార్తెలకు, కోడళ్లకు, అల్లులకు, మనవలకు, మనవరాలకి ఎంత వయసులో ఉన్నావో వ్యక్తిగతంగా నీ జీవితంలో నీకు విమోచన ఉందా? ఆయన ఇచ్చాడు విమోచన. నీకు పొందుకోగలవా?